అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్తో ఒక మంచి టేస్టీ డెలిషియస్ రెసిపీని షేర్ చేయాలి అనుకుంటున్నా. అదే గ్రీన్ చిల్లీ చికెన్. దీన్ని చపాతీ, నాన్స్, పరోటా, రైస్ లేదా సైడ్ డిష్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ఫుల్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేవీ కోసమని 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కాజు, పుదీనా తీసుకుందాం. మనకి తగినంత తీసుకుందాం. దాని తర్వాత మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం సోంపు కూడా తీసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా తీసుకుందాం. వీటిని బరకగా కాకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాం. లేదా మధ్య మధ్యలో మనకి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో తీస్తూ అది పేస్ట్ మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందా లేదా అని చూసుకుందాం. దాని తర్వాత చికెన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 కప్ ఆఫ్ కర్డ్ని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో తీసుకుందాం. తీసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు వీలైనంత హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకుందాం. తర్వాత బిర్యానీ ఆకు, గ్రీన్ చిల్లీ, కాజు, కొంచెం టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఆయిల్ అంతా చికెన్కి పట్టేలా, చికెన్ ఫ్రై అయ్యేలాగా మనం ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఈ రెసిపీని మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. ఎందుకంటే చికెన్ అనేది ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. అందులో 1 టీ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్, అలాగనే గరం మసాలా పౌడర్, అలానే కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను మాత్రం 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో చికెన్ అనేది ఉడికిందా లేదా చెక్ చేస్తూ ఉండండి. లేదు అనుకుంటే మరో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ హైదరాబాదీ గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ.